అసలు ఏమన్నా విజువల్ ఎఫెక్ట్సా, చాలా బాగా క్రియేట్ చేశారు. అసలు చూస్తూ ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏంటి టాపిక్ చెప్పకుండా ఏదేదో చెప్తున్నా అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇంకా ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న మూవీ, పిల్లలకు కూడా చూపించాల్సిన మూవీ ఏంటంటే మహా అవతార్ నరసింహ మూవీ అండి. చాలా చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఇంకా ఎలాగైనా మా బాబుకి చూపించాలని ఇంకా నేను మా శ్రీమాన్ అయితే మూవీకి వచ్చేసాము అప్పుడు అనుకొని. ఇక్కడ చూస్తున్నారా నా చేతికి ఎలా వండేటప్పుడు ఎలా అంటిందో అదే రోజు అంటింది. ఇంక ఇప్పటికీ కలర్ అయితే బాగా చేంజ్ అయిపోయింది. ఎంతకైనా డాడీస్ ప్రిన్సెస్ కదా. ఇంకా ఇది పక్కన పెడితే ఇక్కడనైతే 3D గ్లాసెస్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. ఇంకా మేమైతే 3D గ్లాసెస్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవబోతున్నాము. ఇద్దరమే కాబట్టి కొంచెం కంఫర్ట్ జోన్గా ఉండాలని, లగ్జరీగా ఉండాలని నేనైతే రెక్లైనర్ అయితే బుక్ చేసుకున్నాము, నేను మా శ్రీమాన్కి. సో అది వచ్చేసి 6 రో నెంబర్లో పైన. చాలా కంఫర్ట్గా అనిపించింది. పోయేది ఎప్పుడో ఒకసారి, ఈవెన్ సంవత్సరానికి ఒక 2 టైమ్స్ అయినా వెళ్తామేమో అంతే. ఇంకా మా సీట్స్ అయితే వచ్చేసాయి. మూవీ టైమింగ్ వచ్చేసి 7:30. ఇంకా మా శ్రీమాన్కి ముందే మొత్తం ఫుడ్ తినిపించి అయితే తీసుకెళ్ళాను. ఇంకా నాకు ఇంటర్వెల్లో ఏమీ అడగొద్దని, అక్కడ పీవీఆర్ మాల్లో కొనుక్కున్నామంటే ఇంకా మన ఆస్తులే అడుగుతారు. సో ఏం వద్దు, ఇప్పుడే తినేసి వెళ్దామని వాడికైతే తినిపించుకొని వెళ్ళాను. కానీ ఎక్కడ మన మనసు అయితే ఊరుకుంటుందా? అస్సలు కాదు కదా. సో ఇంటర్వెల్ అయ్యాక ఇంకా మా శ్రీమాన్ ఊరుకుంటాడా? ఏమైనా తెచ్చుకుందాం మమ్మీ అంటే ఇంకా నేను కూడా టెంప్ట్ అయిపోయి ఇంటర్వెల్ టైంలోనైతే తెచ్చేసుకున్నాము. ఇంకా మూవీకి వచ్చేసి చాలా చాలా బాగుంది అసలు స్టోరీ మాత్రము. యాక్చువల్లీ నేను మూవీకి వెళ్తాను కానీ దాంట్లో హాఫ్ ఆఫ్ ద టైం నాకు నిద్రనే వస్తుంది. కానీ ఈ మూవీ మాత్రం అలా కాదు, చాలా గూస్ బంప్స్ అయితే వచ్చాయి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి చెప్పొద్దు, అంత బాగుంది. సో ఇవైతే మేము స్నాక్స్గా తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఇవి తింటూ సెకండ్ హాఫ్ మొత్తం చూసాము. మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్ అండి, చాలా బాగుంది. ఇంకా మా శ్రీమాన్ చూస్తుండగానే పెద్దగా అయిపోతున్నాడు. సో నేను వాడిని తోడుగా ఎక్కడికైనా తీసుకెళ్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో ఎంత సతాయించినా కూడా బయట చాలా రెస్పాన్సిబిలిటీగానైతే ఉంటున్నాడు. అసలు అక్కడ సీట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అవన్నీ వాడే కనుక్కొని వచ్చి నాకు చెప్పాడు. ఐ సో ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ హిమ్. వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్